ప్రైజ్ లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా మేక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అపోస్తులలో 12 మంది శిష్యులలో మొదటి వాడైనటువంటి ఆంద్రేయ గురించి ఈరోజు మనము తెలుసుకునేదానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, మహాగణుడవు, ప్రభావం కలిగిన దేవుడవు యేసుక్రీస్తువు, నానా నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను దేవా. నేను మాట్లాడుకున్నలావరీహరాశిక ఏసయ్య మాట్లాడదానని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడుచున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యము ఫలబద్ధమవుటకు సహాయం చేసినందుకై వందనాలు ప్రభా. వాక్యానుసారంగా మేము జీవించుటకు మీ కృప దయచేసినందుకై వందనాలు. ఈ వాక్యము ప్రభా మంచి నేలలో విచ్చుటకు నీ కృప దయచేసినందుకై వందనాలు ప్రభా. దినమునకు ఒక ఆత్మ రక్షించబడ్డకు మీ కృప సహాయం చేసినందుకు మీకు లెక్కల స్తుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. నేను అడిగిన ఈవిని అనుగ్రహించినందుకై మీకు లెక్కల స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మా ప్రభున ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము అపోస్తులలో 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో మొదటి వాడైనటువంటి ఆంద్రేయ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆంద్రేయ గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఆంద్రేయ గలిలయకు చెందినటువంటి బెత్సయిదాలో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఆంద్రేయ గలిలయకు చెందినటువంటి బెత్సయిదాలో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఇతడు అపోస్తుడైనటువంటి పేతురు యొక్క సొంత తమ్ముడై ఉంటున్నాడు ఆంద్రేయ. అదేవిధంగా ఈ యొక్క ఆంద్రేయ కపెర్నహూములో చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. తండ్రి పేరు యోహాను, తల్లి పేరు యోహాన్నా అయి ఉంటుంది. ఈ యొక్క ఆంద్రేయ ఆత్మ సంబంధమైనటువంటి కార్యములందు ఆసక్తి కలిగిన వాడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. బాప్తిసమిచ్చు యోహాను ప్రసంగములచే ఆకర్షించబడి ఆయన శిష్యులలో ఒక్కనిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన చెప్పిన మెస్సియా నిమిత్తము కనిపెట్టినటువంటి వాడై ఉంటున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసమిచ్చు యోహాను క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క బాప్తిసమిచ్చు యోహాను యొక్క మాట విని క్రీస్తును వెంబడించినటువంటి ఇద్దరిలో ఈ యొక్క ఆంద్రేయ ఒకడై ఉంటున్నాడు. మనము వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 40వ వచనం వరకు చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగము మనకి కనిపిస్తుంది. ఇక ఆంద్రేయ క్రీస్తు యొక్క మొదటి శిష్యుడై ఉంటున్నాడు. క్రీస్తుతో సంభాషించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఈయనే మెస్సయా అని ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఆంద్రేయ. మేము మెస్సియాను కనుగొంటిమి అని తన సహోదరుడైనటువంటి సీమోను పేతురును యేసు యొద్దకు తోడుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆంద్రేయ అయి ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 వచనంలో ఈ వాక్య భాగము చూడొచ్చు. ఆంద్రేయను గురించి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో మనము చదవగలము. ఒక చిన్న వాణిని క్రీస్తు యొద్దకు తోడుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఆ చిన్న వాణి యొద్ద ఉండినటువంటి 5 రొట్టెలు 2 చేపలతో ఆయన 5,000 మందిని దేవుడు 5,000 మందిని పోషించినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత కొందరు గ్రీసు దేశస్తులను కూడా క్రీస్తు యొద్దకు తోడుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నదని క్రీస్తు ఈ యొక్క ఆంద్రేయని చూసి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 23వ వచనము వరకు. ఎప్పుడైతే ఇక ఆంద్రేయ మొదటిగా పేతురును, అదేవిధంగా తర్వాత ఇక చిన్నవాణ్ణి, ఆ తర్వాత గ్రీసు దేశస్తులను యేసుక్రీస్తు వద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని. యేసే మెస్సయా అని గుర్తించినటువంటి ఆంద్రేయ మొదట పేతురును ఆయన యొద్దకు తోడుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. పిదప ఆ యొక్క చిన్నవాణిని, తర్వాత చివరికి ఈ యొక్క గ్రీసు దేశస్తులను తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆంద్రేయను. అపోస్తలుడైనటువంటి పేతురు అదేవిధంగా పౌలు వలె తన యొక్క వాగ్దాటి వలన వేల కొలది జనులను క్రీస్తు యొద్దకు నడిపించే శక్తి ఆంద్రేయకు లేకపోయినను ఒక్కొక్కరిగా నడిపించే ఆసక్తి ఆయనకు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. సేవా శక్తి
కలటువంటి ఆంధ్రేయ మాట సమర్థత లేని అనేకులకు మాదిరికరంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అందరూ మాట్లాడలేకపోవచ్చు, అందరికీ సమర్థత ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆంధ్రేయ వలె. కానీ ఆంధ్రేయ ఒక్కొక్కరిగా ప్రభు యుద్ధకి అతడు తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క ఆంధ్రేయ కాకాసీమ ప్రాంతంలో సేవ చేయుటకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. కాకాసీమ ప్రాంతంలో సేవ చేయుటకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఇది రష్యా దేశమందు జార్జియా రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క ఆంధ్రేయ శైత్య ప్రజలకు క్రీస్తును ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. తరువాత ఇతడు పైశాన్యం ప్రాంతంలో, ప్రస్తుతము మనకు ముస్తాల్బుల్ అనేటువంటి ప్రాంతంలో, ఇక పైశాన్యం అనేటువంటి ప్రాంతంలో సంఘాలను స్థాపించినట్టుగా మనము చూస్తున్నాము. తాను ఆంధ్రేయ సంఘాలను స్థాపించి స్టాడీస్ అనేటువంటి సేవకుని పై విచారణ చేయవానిగా నియమించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క సేవా సమయంలో అనేక సార్లు జైలు శిక్షకు గురైనట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా రాళ్లతో కొట్టబడి తరమబడినట్టుగా కూడా చూస్తున్నాము మనము ఆంధ్రేయను. ఆ తర్వాత ఇతడు గ్రీకు దేశమందు తెరేస్ మాస్తోనియా ప్రాంతంలో సేవ చేసి చివరికి పట్రోస్ అనేటువంటి పట్టణంకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ అధిపతిగా ఉండినటువంటి యోషియేజియస్ భార్య మెక్సిల్లాను ఆంధ్రేయ బోధ విని ఆమె మారు మనసు పొందినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ పెట్రోస్ అనేటువంటి పట్టణంలో అధిపతిగా ఉండినటువంటి ఏజియస్ భార్య మెక్సిల్లా ఆంధ్రేయ యొక్క బోధ విని మారు మనసు పొందినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క అధిపతి యోజియస్ అనేటువంటి అధిపతి ఆంధ్రేయ నీవు సేవ చేయటకు మానకపోతే నేను చిత్రహింస చేస్తాను అని బెదిరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. కానీ ఆంధ్రేయ అధిపతిని కూడా మార్చుటకు ప్రయత్నము చేసినట్టుగా మనము చూస్తున్నాము. కోపోద్రేకుడైనటువంటి ఏజియస్ ఆంధ్రేయను సిల్వ వేసి చంపమని ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. ఆంధ్రేయకు ఇంటూ మార్క్ అంటే ఎక్స్ రూపంలో చేయబడినటువంటి సిల్వ పైన అతన్ని వేసినట్టుగా మనము చూస్తున్నాము. 2 దినములు సిల్వలో వేలాడినటువంటి ఆంధ్రేయ ఎంతో వేదనను అనుభవించినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడికి వచ్చినటువంటి వారికి క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిల్వపై ఉన్నప్పటికీ కూడా తనను దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకు క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. క్రీస్తు యేసు నన్ను చేర్చుకొనుము, నేను నిన్ను చూచి తిని, నేను నిన్ను ప్రేమించి తిని, నీ యందు నేను ఉన్నాను, నీ నిత్య పరిపాలన సమాధానమందు నా ఆత్మను అంగీకరించమని ప్రార్థించి తన యొక్క ప్రాణాన్ని విడిచినట్టుగా చూస్తున్నాము మనము ఆంధ్రేయను. క్రీస్తు శకము 69వ సంవత్సరమున నవంబర్ చివరి దినంన ఆంధ్రేయ హతసాక్షిగా మరణించినట్టుగా మనము చూస్తున్నాము. మెక్సిమిల్లా ఆంధ్రేయ యొక్క దేహంను పెట్రోస్ లో సమాధి చేసినట్టుగా మనము చూస్తున్నాము. చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ అనేటువంటి కుమారుడు స్ట్రాంగ్టైన్ కుమారుడు క్రీస్తు శకము 356వ సంవత్సరంలో ఆంధ్రేయ యొక్క ఎముకలను తీసుకొని వెళ్లి పైశాన్యం నందు గల పరిశుద్ధ అపోస్తుల ఆలయము పీఠము మీద ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. కపాల ఎముకలైతే పట్రోస్ లో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. 1460వ సంవత్సరంలో టర్కీలో పైశాన్యంకు పట్టుకున్నప్పుడు ఆంధ్రేయ యొక్క కపాల ఎముకలను భద్రత నిమిత్తము వీరు రోమా పట్టణంకు తరలించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే 1964లో పోపు 6వ పాల్ దానిని పట్రీస్ గ్రీక్ ఆర్థోడాక్స్ సంఘంకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆంధ్రేయ మరణించినటువంటి కొన్ని వందల సంవత్సరముల తర్వాత ఆయన యొక్క జ్ఞాపకార్థ చిహ్నములను ఓడలో వారు స్కాట్లాండ్ దేశంలో తెచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఒడ్డుకు చేరుటకు ముందు ఓడ బద్దలైనట్టుగా మనము చూస్తున్నాము. ప్రాణాన్ని దక్కించుకున్నటువంటి నావికులు దరిచేరి క్రీస్తును ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము.
ఆ యొక్క సముద్ర ప్రాంతము ఆంధ్రేయ సింధు శాఖ అని పిలువబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆంధ్రేయ ఇక స్కాట్లాండ్ దేశపు పరిశుద్ధ తండ్రిగా కొనియాడబడుచున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇంగ్లాండ్ జాతీయ పతాకంలో ఆంధ్రేయ యొక్క సిల్వ అని చెప్పబడు ఎక్స్ ఆకారము సిల్వ గుర్తు మనకి కనబడుతుంది. నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉంటున్నాడు. నాడు స్వయంగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. నాడు శిష్యుల కొరకు, అదేవిధంగా ప్రజలందరికీ కొరకు కూడా దేవుడు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. నాడు క్రీస్తునే సిల్వ వేసినటువంటి ప్రజలు, అదే విధంగా అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఆంద్రేయ గురించి మనము తెలుసుకున్నాము. ఆంద్రేయను కూడా హతసాక్షుడిగా చేసినట్టుగా మనము చూస్తున్నాము. నాడు శ్రమ కలిగింది, నేడు శ్రమ కలుగుతుంది. నాడు అపోస్తులను మౌనంగా ఉండి క్రీస్తును ప్రకటించాడు. నేడు మనము ఏ విధంగా ఉంచున్నామో, క్రీస్తు స్వరూపాన్ని మనలో ధరించుకొని క్రీస్తును మనము ప్రకటిస్తున్నామా? సిలువ ఆకారమైనటువంటి ఆ యొక్క క్రాస్ పైన కూడా ఉండి కూడా ఆంధ్రయ్య తన దగ్గరకు వచ్చినటువంటి వారికి క్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్పాడని మనము తెలుసుకుంటున్నాము. అదే విధంగా తన ఎముకలు కూడా ఆ యొక్క ఓడ బ్రద్దలైనప్పుడు అందులో బ్రతికినటువంటి నావికులు క్రీస్తును ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ యొక్క జాతీయ పతాకం మీద ఆ ఎక్స్ గుర్తు ఉన్నట్టుగా చూస్తున్నాము. మరణించినటువంటి ఎముకలు కూడా పనిచేసి ఉన్నాయి. నేడు నీవు నేను ఏ విధంగా ఉన్నామో, అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులు అయినారని మనకు తెలుసు, ఒక యోహాను తప్ప. కానీ హతసాక్షులుగా ఉండి కూడా ప్రభు కొరకు నిలబడినటువంటి వారై ఉంటున్నారు. ఆ విధంగా మనందరం కూడా సేవ చేయుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.